కొన్ని కులాల చేతుల్లో అధికారానికి ఎట్లా దారితీసింది అంటే ఇంత అది ఇది చేశాడు కదా. తర్వాత గాంధీ 34, 35కి వచ్చే వరకు 2 పెద్ద ఉద్యమాలు చేసి మధ్యలో వదిలేశాడు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వదిలాడు 24లో. సివిల్ డిజోబీడియన్స్ అని మళ్ళీ సాల్ట్ సత్యాగ్రహంతో మొదలుపెట్టాడు. ఇవి నేను అంటున్న గాంధీ చేశాడు అని అంటున్నా, కాంగ్రెస్ కాదు, గాంధీ ఒక్కడే. ఈ ఉద్యమాలు చేసిన తర్వాత 1919లో కాంగ్రెస్లో చేరాడు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే టైంకి ఎందుకు చేరాడు అంటే కాంగ్రెస్ బాగా ఆర్గనైజ్ అయ్యేది దేశం అంతా. ఇంకోటి గమనించాలి, అందరూ తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కాదు, అది ఉద్యమం సంస్థ. ఎవరైనా ఏ పార్టీ అని పెట్టుకోండి, కాంగ్రెస్లో మెంబరు ఎందుకు ఉండాలా? భారతదేశానికి స్వాతంత్రం కోసం నేను నిలబడతా అంటే దానికి నువ్వేం చెప్పక్కర్లా. నేను హిందూ దేశాన్ని నిర్మించుకుంటా లేకపోతే ఏదైనా నిర్మించుకుంటా అనేటువంటి వాళ్ళతో సంబంధం లేదు. కానీ వాడు కూడా నేను హిందూ దేశాన్ని నిర్మించుకుంటా కానీ భారతదేశానికి స్వాతంత్రం నాకు ముఖ్యం అనుకుంటే నువ్వు కూడా జాయిన్ అవ్వు. అట్లా అందరూ అందులో ఉండేవాళ్ళు. దాన్ని ఉద్యమ పార్టీగా, ఉద్యమ నిర్మాణంగా చేసుకుంటూ రావడం జరిగింది. 1934లో ఒక పెద్ద సమస్య ఆయనకు ఫేస్ చేశాడు. ఏంటి అంటే పెట్టుబడిదారులు 1934లో ఉద్యమం ముందుకు పోవడాన్ని వ్యతిరేకించారు. ఎన్నాళ్ళు రైతులకు బాగుంది, మిగతా వాళ్ళందరూ బాగుంది, నువ్వు మాకేమంటున్నావు? ఫారిన్ క్లాత్ అమ్మొద్దన్నావు, విదేశీ గుడ్డలు అమ్మొద్దన్నావుగా, విదేశీ వస్తువులు అమ్మొద్దన్నావుగా, మరి మా వ్యాపారం దెబ్బతిని మేము నాశనం అయిపోతున్నాంగా మీ ఉద్యమం వల్ల, కాబట్టి మేము ఉండవన్నారు. ఉద్యమంలో ఉండమంటే అలా విడిపోవడం అనేటువంటిది మంచిది కాదు మనకి, నేను ఆపుతలే కొన్నాళ్ళు అన్నాడు. ఆపి ఇట్లా చేస్తూ ఉంటాడు ఆయన. ఏంటంటే ఉద్యమం చేయడం, అందరిని కలపడం, విడిపోతున్నప్పుడు మళ్ళీ బంద్ చేయడం, అది ఆయన స్ట్రాటజీ. అంటాం మేము పీసీపీ అంటాం, ప్రెషర్ పెట్టడం బ్రిటిష్ వాళ్ళ మీద, కాంప్రమైజ్ అవ్వడం, మళ్ళీ ప్రెషర్ పెట్టడం, పీసీపీ పెద్దలు అంటాం మేము. ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్. లెనినిజం ఇక్కడ పనికిరాదు అనుకోండు, ఆయనకు లెనిన్ తెలుసు, మార్క్స్ తెలుసు. లండన్లో ఉన్న వాళ్ళకి మార్క్స్ లెనిన్ తెలవకుండా ఎవరు ఉండరు, మేధావులు కదా, లండన్లో మరీ ముఖ్యంగా ఫేమస్. సో కాబట్టి ఏంటంటే భారతదేశ రియాలిటీకి అనుకూలంగా చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ టైంలోనే భారతదేశంలో వర్కింగ్ క్లాస్ కూడా పుట్టింది. తర్వాత రైతాంగం 2గా విడిపోయింది, ధనిక రైతులు, బీద రైతులు. ధనిక రైతులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది శూద్ర అప్పర్ కాస్ట్. ఉదాహరణ మన దగ్గర కమ్మ, రెడ్డి, ఒక్కలిగ, బలిజ, జాటు, పటేలు, వీళ్ళందరూ భారతదేశంలో ఒక బలమైనటువంటి కమ్యూనిటీగా రావడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో రావడం జరిగింది. వాళ్ళు కూడా రాజకీయంగా ఏం చేశారు, మన దగ్గరే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, 1909లోనే రెడ్లు ఒక సమాజాన్ని పెట్టుకున్నారు. ఆ టైంలోనే కమ్మలు ఒక సమాజాన్ని పెట్టారు మన రాష్ట్రంలో. వాళ్ళు జాతీయవాదులు ఉంటారు, కావాలి మన కాంగ్రెస్ కావాలి, స్వాతంత్రం కావాలి, మా కులం కావాలిగా మళ్ళీ అని కులాలు పెట్టుకున్నారు, వాళ్ళ కులాలు పెట్టుకున్నారు. వీళ్ళందరూ కలిసి 1934, 35, 36 ఆ ప్రాంతంలో నాన్ బ్రాహ్మణ్ పార్టీ అని పెట్టుకున్నారు. దక్షిణ భారతదేశం అంతా బాగా పాపులర్, నాన్ బ్రాహ్మిన్స్ ఉంటారు అందులో. మీరెప్పుడు బ్రాహ్మలేనా మా మీద ఉండేది, మేం కాదా అనుకుంటూ నాన్ బ్రాహ్మిన్స్ పుట్టుకొచ్చారు. నాన్ బ్రాహ్మణ్ ఉద్యమం వచ్చింది. అదే టైంలో 32 తర్వాత ఈ హరిజన ఉద్యమం కాస్త అది షెడ్యూల్డ్ కాస్ట్గా మారిందిగా 35 చట్టంలో. అంతకుముందు అది ఏంటంటే డిప్రెస్డ్ క్లాస్ మూవ్మెంట్. అంబేద్కర్ అన్టచబిలిటీని ప్రధానంగా తీసుకోండు. డిప్రెస్డ్ క్లాస్లో మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, కింద వాళ్ళందరూ. అన్టచబిలిటీ అనేది భారతదేశానికి ఒక ప్రత్యేకత.
ఎక్కడా లేదు, మేమందరం భారతీయులు అంటారు, కానీ వీడిని పక్కనే పెడతారు, దగ్గరకు రానియరు. దీని మీద ఏంటి మీరేం ఆన్సర్ ఇస్తారు నాకు? మనం అందరం ఒకటే అవుదాం, మరి మమ్మల్ని కలుపుకుంటారా లేదా? కాబట్టి మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళము ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళ షెడ్యూల్ కాస్ట్ అనేటువంటి మాట వాళ్ళు వాడటం జరిగింది 35 చట్టంలో. అంటే మనకి ఏమవుతుంది, ఇప్పుడు భారతదేశం ఏమైందనమాట, 1935 తర్వాత ఏమైంది, కులాలు బయటకు వచ్చేసినాయి. 1916 నుండి దాదాపు 33-34 వరకు కులాల అడుగునున్నాయి. ముందు జాతీయవాదం అనేటువంటి ఉంది. అప్పుడు గాంధీకి అర్థమైంది, నా నాయకత్వం ఇక పనికిరాదు, నా నాయకత్వాన్ని ప్రశ్నిస్తాను, నేను అందరూ కావాలంటానుగా అని ఆ టైంలోనే జవహర్లాల్ నెహ్రూ సోషలిజం అనే మాట మాట్లాడాడు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది కొంతమంది పెట్టుకున్నారు కాంగ్రెస్లో. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్లో ఉంటారు, సోషలిస్ట్ పార్టీ పెట్టుకున్నారు. ఆ సోషలిస్ట్ పార్టీని గాంధీ నెహ్రూ వెనకుండి సపోర్ట్ ఇస్తాడు. అప్పుడు వెంటనే అనేసాడు, ఇక నుండి సోషలిజం అనేటువంటి మాట ద్వారా దేశాన్ని ఐక్యం చేస్తాం, దానికి సూటబుల్ ఎవరు? నెహ్రూ అన్నాడు. నెహ్రూ అన్నాడు. జీడి బిర్లా పోయిండు ఆయన దగ్గరికి, నువ్వేంటి సోషలిజం మాట్లాడుతున్నావు, మేము ఇన్నాళ్ళ బట్టి నీతో ఉన్నావా, నువ్వేం చెప్తే చేసినావా, ఫారెన్ క్లాత్ అమ్మొద్దంటే అమ్మలేదా, మీ యాక్టివిటీ మేము డబ్బులు ఇచ్చినావా, నెహ్రూని తీసుకొచ్చి మా నెత్తిన పెడతావు ఏంటి? సోషలిస్ట్ కాదు, సోషలిస్ట్ మాకు కుదరదా. సోషలిజం అంటే వాళ్ళు రష్యాలో జరిగేది చూశారు. రష్యాలో ఏం జరుగుతుంది, ప్రైవేట్ క్యాపిటల్ని కంట్రోల్ చేస్తున్నారు, స్టేట్ క్యాపిటల్ కింద నడుస్తుంది మొత్తం రష్యా. అలాంటిది మాకొద్దు, మేము మా ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోవడం, మేము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నాం. అప్పటికే ఇండస్ట్రీలు పెట్టారు. సో కాబట్టి ఏంటంటే మమ్మల్ని నువ్వు కాదన్నట్టే నెహ్రూ అంటే బ్రిలియంట్ ఆన్సర్ ఇచ్చాడు గాంధీ. ఏం ఆన్సర్ ఇచ్చాడు, ఎంత బాగా నెహ్రూ అర్థమైందంటే ఆయనకు, నెహ్రూ క్లోజు. నెహ్రూ ఆయన అడగా, నా తండ్రి చనిపోయి నాకు నువ్వే నా తండ్రి అన్నాడు. అంత దగ్గర సంబంధం ఉంది. జీడి బిర్లాకి రాశాడు లెటరు, ఈజ్ ఎ జెంటిల్మెన్ సోషలిస్ట్. నెహ్రూ ఈజ్ అ జెంటిల్మెన్ సోషలిస్ట్. అంటే జెంటిల్మెన్ సోషలిస్ట్ అంటే ఏంటంటే మాట్లాడతాడంతే, ఏం చేయడం. చూడు, వాళ్ళని ఐక్యం చేయడం కోసం ఆయన మాట్లాడతాడు. ఒకటి సోషలిజం అనకపోతే నడవదు, అలా అనాలా. కాబట్టి ఆయన సూటబులు, ఆయన ఉండనిద్దాం, ఆయన నాయకత్వానికి వెనక మనం అందరం ఉందాం అని చెప్పి నెహ్రూ వచ్చేటట్టు చూశాడు. నెహ్రూ వచ్చేటట్టు చూడటానికి గల కారణం ఏంటంటే 1934లో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఆర్గనైజ్ అయింది. పిసి జోషి నెహ్రూకి గాంధీకి చాలా క్లోజ్, ఫస్ట్ జనరల్ సెక్రటరీ. వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ బిల్డ్ చేసిండు, రైతు ఆల్ ఇండియా కిసాన్ సబ్ పెట్టాడు ఆయన, స్టూడెంట్ మూవ్మెంట్, స్టూడెంట్ ఫెడరేషన్ అన్నీ పెట్టాడు. కాంగ్రెస్ను ఛాలెంజ్ చేయడం, కాంగ్రెస్ అసలు నడిపిస్తుంది దేశాన్ని, కాబట్టి కాంగ్రెస్తో ఉంటూ ఇవన్నీ చేసిండు. కాబట్టి అసలు కమ్యూనిస్టులు ఎప్పుడొచ్చినా దేశానికి ప్రమాదం, వాళ్ళని ఆపటం కోసం నెహ్రూని ముందు పెట్టాలన్నాడు గాంధీ. ఎందుకు కమ్యూనిస్టులు భారతదేశానికి సూటబుల్ కాదు. అప్పుడు కమ్యూనిజం అంటే ఏంటి, రష్యాలో స్టాలినిజం అంటే ఏంటి, అథారిటేరియనిజం. మొత్తం స్టాలిన్ చేతిలో ఉంది, లెనిన్ టైప్ కాదు అది. పార్టీలో ఎవరు వ్యతిరేకత ఉన్నా స్టాలిన్ ఎలిమినేట్ చేసి పడేసాడు. మొత్తం బోల్షిక్ పార్టీ ఆయన చేతిలో ఉంది. ఆయన చేస్తారు. సరే, కొంతమంది ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అమెరికన్ క్యాపిటలిజం తట్టుకోవటానికి ఆయన అట్లా పార్టీని అలా నిర్మించుకొని ఆయన చేతిలో పెట్టుకున్నాడు అని అంటారు. ఏది ఏమైతే అలాంటిది, అది భారతదేశంలో అలాంటి పార్టీ పుట్టదు బతకదు అని చెప్పాడు గాంధీ. కమ్యూనిస్ట్ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనడం. ఎందుకంటే ఓపెన్ మైండెడ్ ఇండియాలో పీపుల్ ఎవరినైనా తిడతారు, ఏదైనా మాట్లాడతారు. మా పార్టీ ఎవడవాను, వీడిని అరెస్ట్ అయ్యి, వీడిని పట్టుకో, వీడిని జైల్లో పెట్టు అనే పద్ధతి వాళ్ళు చేస్తారు. అది భారతీయులకి నడవదని చెప్పాడు.
వాళ్ళందరూ తిట్టుకోరు. నెహ్రూకి ఆ, మన పటేల్కి దగ్గర సంబంధాలు ఉన్నా వాళ్ళ ఉద్దేశాలు వేరు. రాజేంద్ర ప్రసాద్ పటేల్ క్లోజ్, కానీ రాజేంద్ర ప్రసాద్ భావాలు వేరు. రాజగోపాల్చారి వీళ్ళిద్దరు ముగ్గురు రైటిస్టులు కాంగ్రెస్లో, వాళ్ళ భావాలు వేరు, స్నేహం ఉంటుంది. పార్టీలు చెప్పుకుంటారు, నువ్వు తప్పు నేను తప్పు, అది కాంగ్రెస్లో ఉండేటువంటిది. ఎవరి అభిప్రాయం వాళ్ళదే, విడిపోరు, గట్టిగా ఆర్గ్యూ చేసుకుంటారు, పార్టీలు నిర్మించుకుంటారు, కానీ అలా విడిపోరు. అలాంటి కాంగ్రెస్ అది ఓపెన్. ఎంతమంది తిట్టరు, మామూలు వాళ్ళు తిట్టారు, రైతులు తిట్టారు వీళ్ళని. అలాంటి తిట్టేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలో నడవదు అంటాడు. ఒక నాయకుడిని కాదనలేరు, కాదంటే ఊరుకోరు వాళ్ళు. ఆ పార్టీ డిక్టటోరియల్గా రష్యన్ పార్టీ అయింది కాబట్టి భారతదేశంలో కమ్యూనిస్టులు ఉండరు. ఓకే, ఉండరు కాబట్టి లెనినే సొల్యూషన్ అంటాడు. లెనిన్ తీసుకొచ్చాడు. సరే, లెనిన్ కొన్ని అదర్ సర్కమ్స్టెన్సెస్ వల్ల ఇంటరీమ్ గవర్నమెంట్లోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. స్వాతంత్రం వచ్చే కంటే ముందే ఇంటరీమ్ గవర్నమెంట్ ఉంటుంది. అందులో దాన్ని ఏమంటారంటే వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ జనరల్ కౌన్సిల్, ప్రధానమంత్రికి సమానం. అట్లా ఉండడం జరుగుతుంది. అప్పటికి కాంగ్రెస్కి 2 రకాల పోటీలు వచ్చినాయి. ఒక పక్క రైటిస్ట్ తరఫున హిందూ మహాసభ, లెఫ్ట్ తరఫున బాగా ఆర్గనైజ్ అయినటువంటి కమ్యూనిస్టులు, ఇంటలెక్చువల్స్.